first point, that is human behavior. Introduction lo emantunante human behavior and people management. This is the highlighting points in this unit. First, organization. Asal organization ante enti? Organization ante చూడండి definition. A planned coordination of the activities of the people's involvement through their assigned functions under hierarchy of authority with responsibility using appropriate technology. నేను అండర్లైన్ చేసింది ఇందులో ఆర్గనైజేషన్ అంటే మూడు పాయింట్స్. చెప్పాలంటే దాన్ని సింపుల్గా పీపుల్, సెకండ్ పాయింట్ ఈజ్ ప్రాసెస్, థర్డ్ పాయింట్ ఈజ్ టెక్నాలజీ. మీరు కావాలంటే మీ బ్యాంక్ అనుకోండి, మన బ్యాంక్లోనే ఉన్నాం కదా, బ్యాంక్ గురించి డిస్కస్ చేసినా కూడా ఆర్గనైజేషన్ అనేది బ్యాంక్ ఇది అన్ ఆర్గనైజేషన్. ఇందులో ఏముంటారు? పీపుల్ అంటే ఏంటి? వర్క్ ఫోర్స్. ఆ వర్క్ ఫోర్స్ అందరూ యూనిఫామ్గా ఉంటారా? ఉండరు. టోటల్గా వర్క్ ఫోర్స్ ఉంటారు, బట్ దేర్ ఈజ్ ఏ హైరార్కీ ఆఫ్ అథారిటీ. అంటే సబ్ స్టాఫ్ పైన క్లర్క్స్ పైన ఆఫీసర్స్ పైన మేనేజర్స్ పైన జోనల్ మేనేజర్స్, ఆ పైన హెడ్ ఆఫీస్ జిఎంస్, ఆ ఫైనల్గా సిఎండి. సో దిస్ ఈస్ కాల్డ్ as హైరార్కీ. ఆ హైరార్కీ ఊరికైనా రెస్పాన్సిబిలిటీ ఇస్ దేర్ ఈచ్ పర్సన్స్. అంటే ఏంటంటే క్లరికల్ని ఎవరు మానిటర్ చేస్తారు? ఆఫీసర్లు మానిటర్ చేస్తారు. ఆఫీసర్లు మేనేజర్స్ అందరినీ కూడా బ్రాంచ్ మేనేజర్స్ని జోనల్ మేనేజర్ మానిటర్ చేస్తారు. ఆల్ జోనల్ మేనేజర్స్ని హెడ్ ఆఫీస్లో ఉన్న జిఎంస్ మానిటర్ చేస్తారు. దిస్ ఈజ్ ఎ సెటప్ హైరార్కీ. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కింద నువ్వు ఏం చేయించాలో వాళ్ళ చేత, ఏం చూసుకోవాలని సూపర్వైజింగ్ థింగ్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ రెండు సరిపోతాయా? దెర్ ఈజ్ సమ్ బ్రిడ్జ్ బి దేర్. అంటే దీనిని కనెక్ట్ చేసి మ్యాపింగ్ చేయాలనుకుంటే టెక్నాలజీ మన సిబిఎస్ రిజల్ట్స్, రిపోర్ట్స్, వాట్ work we have done and what the responsibility they have cleared under their assigned jobs. ఇవన్నీ కూడా మనకి through the technology we can get the report system and result and everything. So this is the broad example, simple example of our bank. అదే కనుక మన ఇండస్ట్రీకి తీసుకున్నాం అనుకోండి, ఇండస్ట్రీలో ఏముంటాయి? వర్కర్స్ ఉంటారు, మిషన్స్ ఉంటాయి. మిషన్స్ ఈజ్ నథింగ్ బట్ టెక్నాలజీ. అలాగే అందులో కూడా హైరార్కీ ఉంటుంది. ఓకే, మేనేజర్స్ ఉంటారు, తర్వాత సేల్స్ సైడ్ ఉంటారు, ఇద్దరు సూపర్వైజర్స్, లైన్ మేనేజర్స్ అని, తర్వాత ప్రొడక్షన్ మేనేజర్స్ అని. అంటే వీళ్ళందరూ వర్కర్స్, మేనేజర్స్, వీళ్ళందరూ కూడా హైరార్కీ కింద వస్తుంది. ఫైనల్లీ జనరల్ మేనేజర్స్, ఓకే, ఓవరాల్ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఉంటారు. సో ఫైనల్గా ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకటి ఈజ్ పీపుల్, సెకండ్ వన్ ఈజ్ ప్రాసెస్ అంటే హైరార్కీ ఆఫ్ అథారిటీ విత్ రెస్పాన్సిబిలిటీ, థర్డ్ వన్ ఈజ్ టెక్నాలజీ. యూ షుడ్ కమ్ టు యువర్ బ్రెయిన్, come to your mind. Okay, next ఏంటంటే అడ్గర్డ్ సైచెన్స్ కాన్సెప్ట్. ఇక్కడ some people they introduced some concepts. అడ్గర్డ్ సైచెన్ కాన్సెప్ట్ ఏం చెప్తాడంటే, ఈ రిలేటెడ్ టు దిస్ ఆర్గనైజేషన్ అండ్ వర్క్ ఫోర్స్ అండ్ దిస్ హ్యూమన్ బిహేవియర్ అండ్ పీపుల్ మేనేజ్మెంట్ టాపిక్లో మనం చెప్పుకున్నప్పుడు, a combination of activities of the people for achievement of some common goal through division of labor and function through hierarchy of authority with responsibility. A simple definition he proposed. అతను చేసింది ఏంటంటే డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఉంటారు అండ్ ఫంక్షన్ త్రూ హైరార్కీ ఆఫ్ అథారిటీ. వాట్ వీ హ్యావ్ ఆర్గనైజేషన్లో మనం చెప్పుకునే డెఫినేషనే, అదే ఎగ్జాంపుల్, అదే ఇతను కాన్సెప్ట్ కింద చెప్పాడు. ఫైనల్గా ఏంటంటే దెర్ ఇస్ ఎ కామన్ గోల్. అంటే ఏంటంటే టాస్క్ ఉంటుంది. సపోజ్ బ్యాంక్ ఉంది, బ్యాంక్లో మనం అందరం కలిపి ఉన్నాము, చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం? కాలక్షేపం చేయట్లేదు కదా. అల్టిమేట్లీ అవర్ గోల్ ఈజ్ టు గెట్ సమ్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ అవర్ సర్వీస్ ఎక్స్టెండెడ్ టు దట్ పబ్లిక్. ఇట్ ఈస్ ఎ సర్వీస్ ఆర్గనైజేషన్. అలాగే ఇండస్ట్రీ ఉందనుకోండి, ప్రోడక్ట్స్ తయారు చేయాలి, ఆ ప్రోడక్ట్స్ని అమ్మాలి, అమ్మిన తర్వాత సేల్స్ రూపంలో వెళ్ళిన తర్వాత ఇట్ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్. అంతేగాని లాస్ట్కి ఎవరు ఇండస్ట్రీ పెట్టరు కదండి, లాస్ట్కి ఎవరు ప్రోడక్ట్స్ తయారు చేయరు కదా, అలాగే లాస్ట్కి ఎవరు సర్వీసెస్ సెక్షన్ చేయరు కదా. సో దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ ప్రపోజ్డ్ బై దట్ అడ్వర్డ్ సైచెన్ కాన్సెప్ట్. సో ఇన్ దిస్ combination of activities of the people for achievement of some common goal through division of labor ఎందుకన్నామంటే ఎవరెవరు ఏ వర్క్ చేయాలి అనేది డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి దాన్ని సెగ్మెంటేషన్ చేసి దాన్ని మానిటర్ చేసుకుంటాం. హైరార్కీ ఆఫ్ దట్ అథారిటీ పీపుల్ దే విల్ మానిటర్ విత్ దేర్ రెస్పాన్సిబిలిటీ. చేశారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత బాగా. రాబర్ట్ ఓవెన్స్ కాన్సెప్ట్, అతను ఏమంటాడంటే కొంచెం అడ్వాన్స్డ్. అతను యాక్చువల్గా ఇంగ్లాండ్లో 1817లో అతనికి జూట్ ఇండస్ట్రీస్ ఉంది, జూట్ ఫ్యాక్టరీస్ ఉంది.
అతను ప్రొడక్షన్ అదంతా కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే హయ్యర్ ప్రొడక్షన్ అవుట్పుట్ అనేది రికార్డ్ చేశాడు. ఏ రకంగా చేశాడంటే అతను ప్రపోజ్ చేసింది ఏంటంటే మేనేజర్స్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్ హిజ్ వర్కర్స్ టర్మ్డ్ యాజ్ వైటల్ మిషన్స్. అంటే నువ్వు గనక వర్కర్స్ని గనక జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు దే ఆర్ మోర్ దాన్ మిషన్స్ అని అర్థం. ఏంటి దాని అర్థం ఏంటంటే అంతకుముందు వరకు అక్కడ మీకు 14 అవర్స్ 13 అవర్స్ 11 అవర్స్ వర్క్ ఉండేది వర్కర్స్ మీద పెర్ డే. అది ఏమవుతుందంటే ఓవర్లోడ్ అయిపోతుంది. అంటే ఉంటారు కానీ అవుట్పుట్ అనేది నీకు కనపడదు. ఇతను ఏం చేశాడంటే అలా కాదు, a famous reform he has introduced at the time. 8 hours workers, 8 hours relaxation and entertainment, whatever that, and remaining 8 hours the complete rest. ఆ రకంగా తీసుకొచ్చాడు అతను. దానివల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ దే కెన్ ఎంజాయ్ ది పర్సనల్ లైఫ్ అండ్ టేక్ రెస్ట్ అండ్ షో ద ఇన్పుట్ అవుట్పుట్ ఆల్సో. సో ఆ రకంగా ఏంటంటే రాబర్ట్ ఓవెన్స్ కాన్సెప్ట్ అనేది సక్సెస్ అయింది అప్పట్లో. సో ఇదే బేసిక్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఏంటంటే ఎక్కడ వైటల్ మిషన్స్ అన్నాడు అంటే కనుక ఇట్ ఈస్ మోర్ దాన్ మిషన్స్ మాట. అంటే ఏంటంటే మీరు జాగ్రత్తగా చూసుకుంటే కనుక వర్కర్స్ని ఈ రకంగా డెఫినెట్గా వాళ్ళ నార్మల్ అవుట్పుట్ కానీ ఎక్కువ అవుట్పుట్ ఇస్తారు అని చెప్పడం కనండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రెడరిక్ టైలర్స్ కాన్సెప్ట్. ఇతను ఏంటంటే సైంటిఫిక్ మేనేజ్మెంట్ అప్రోచ్ డెల్ట్ విత్ డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ టైమ్ అండ్ మోషన్ స్టడీస్. టైమ్ అండ్ మోషన్ కొంచెం అడ్వాన్స్ అయ్యాడు అతను. అంటే సైంటిఫిక్గా ఆలోచించాడు అతను. అదేంటంటే ఓకే బాగానే ఉంది, వర్కర్స్ని చేయిస్తాం, పని చేయిస్తాం, వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తాం, రెస్ట్ ఇస్తాం, కరెక్టే. కానీ ఇంకొక ఫ్యాక్టర్ అతను ఇంట్రడ్యూస్ చేశాడు. అదేంటే వర్కర్స్ని డివిజన్ ఆఫ్ లేబర్స్ అంటే ఏంటంటే ఎవరు ఏ వర్క్కి సూటబుల్ అనేది మనం గ్రూపింగ్ చేసుకుని వాళ్ళకి ఆ వర్క్ అసైన్ చేయడం ద్వారా వాళ్ళని సెపరేట్ చేసి చూసుకుని వాళ్ళకి కనుక ట్రైనింగ్ ఆర్ అదర్వైజ్ సమ్ అదర్ మానిటరీ బెనిఫిట్ కానీ అటువంటి కనుక ఇవ్వగలిగితే కనుక ద టోటల్ అవుట్పుట్ విల్ బి డిఫరెంట్. ఓకేనండి. మనమైనా సరే పని చేతగానని తీసుకెళ్ళి కొత్త వర్క్ ఇచ్చామనుకోండి, వాడు పొద్దున్న సాయంత్రం దాంతో ఆడుకుంటూ ఉంటాడు, కాలక్షేపం చేస్తాడు, కానీ మీకు ఏం రిజల్ట్ కనపడదు. అదే కనుక అతనికి స్కిల్స్ తెలియజేసి ఓ ట్రైనింగ్ లాంటిది ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారనుకోండి, హీ విల్ బి కంఫర్టబుల్ అండ్ గివ్ ద మోర్ వర్క్. సో దట్ ఈస్ హిస్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఈ పాయింట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రెడరిక్ టైలర్స్ కాన్సెప్ట్ పాయింట్ వస్తే you have to remember that scientific management approach dealt with the division of labor and time and motion. Time and motion అంటే ఏమి కాదండి. If you give more training and more benefits scientifically, అంటే కొంతమంది మనీ ఊరినే పని చేయమంటే ఎవరు చేయడు, అదే ఒక గంట చేసామంటే ఓవర్ టైం నీకు ఇస్తానంటే కనుక వెంటనే చేసేస్తారు. అంటే సంథింగ్ యూ హ్యావ్ టు మోటివేట్ ద పీపుల్ అన్నట్టుగా కూడా వస్తుంది. ఓకే, టైమ్ అండ్ మోషన్ స్టడీస్ అని చెప్పేసి. సో 3 concepts are very important. Adverse agents concept, what I told, a simple definition of this organization setup, that is hierarchy untundi, people untaru, and division of labor for achieving of a common goal, achievement of a common goal. And Robert Owen's concept and manager's best investment is vital missions. Ekkada vital missions vachinante it is the Robert Owen's concept. And Frederick Taylor's concept vachindante ganaka scientific management, scientific management lo division of labor and time and motion, ఈ 2 ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ గైడ్స్ అండ్ దిస్ వన్ ఇతను ప్రపోజ్ చేసిందంటే సబ్స్టాన్షియేట్ చేశాడు. అంటే టైలర్స్ దాన్నే కరెక్ట్ అని చెప్పి కొంచెం ముందు తీసుకెళ్ళాడు ఇతను. అది ఏంటంటే ఏ రకంగా అంటే టాస్క్ కెన్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ సింపుల్ యూనిట్స్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ అండ్ పర్ఫార్మ్. ఆ టాస్క్ అనేది కూడా చిన్న చిన్న సెగ్మెంటేషన్ కింద యూనిట్స్ కింద విడగొట్టి కనుక చేయిస్తే కనుక ఓకే మోర్ అవుట్పుట్ అనేది మనం వీ కెన్ పెర్ఫార్మెన్స్ ఈజ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ హీ విల్ షో. అట్ ద సేమ్ టైం మనీ కూడా పీపుల్ విల్ బి గివెన్ యాక్టివిటీ ఇన్ రిటర్న్ ఆఫ్ ఫర్ మనీ. అంటే ఏంటంటే చేసే ప్రతి పనికి కూడా మనం సమ్ మానిటరీ బెనిఫిట్ లాంటిది కనుక మనం చూపించగలిగితే కనుక హీ విల్ షో మోర్ ఇంట్రెస్ట్ అండ్ గివ్ మోర్ అవుట్పుట్. సో దట్ ఈస్ హీస్ అనదర్ సెకండ్ పాయింట్ హీ ప్లేస్. And third point, people will have to do what is defined by the organization and in by technology. అదేంటంటే అతను ఏం చేయాలి, పీపుల్ ఏం చేయాలి అనేది మనం డిఫైన్ చేయాలి.
ఆర్గనైజేషన్ అనేది డిఫైన్ చేయాలి. నువ్వు ఇది చెయ్యి అంటే ఏంటంటే రూల్స్, రెగ్యులేషన్స్, తర్వాత వాళ్ళ యొక్క అంటే జాబ్ రోల్ లాంటిది. మన బ్యాంక్స్లో కూడా జాబ్ రోల్ అంటాం. ఆ రకంగా చెయ్యాలి. అతనికి టెక్నాలజీ సపోర్ట్ కూడా ఇవ్వాలి. టెక్నాలజీ సపోర్ట్ అంటే ఇక్కడ 2 ఉన్నాయి. మన బ్యాంక్ ఉందనుకోండి, మనకి ట్రైనింగ్స్ ఇస్తాం. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, కంప్యూటర్స్, తర్వాత డిఫరెంట్ ఇస్తాం. అదే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనుకోండి, సమ్ టెక్నికల్ స్కిల్స్ అనేది నేర్పిస్తారు అతనికి. సో దానివల్ల ఏమవుతుందంటే వాడి యొక్క అవుట్పుట్ అనేది పెరుగుతుంది. సో ఇతను ప్రపోజ్ చేసింది అది. అండ్ సింప్లిసిటీ ఆఫ్ ది అప్రోచ్ ఇంక్లూడింగ్ మెనీ ఫ్యాక్టర్స్. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే వీళ్ళంతా కూడాను ఆలోచించిందంతా కూడా ఎంతసేపు ఎంప్లాయీస్ వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ అవుట్పుట్, బిజినెస్ కంట్రిబ్యూషన్ ఇవే చెబుతున్నారు చెప్తే అసలు ఎంప్లాయీ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు అంటే ఏంటంటే అది ఇప్పుడు మనకి దట్ ఈస్ ద మోడర్న్ అప్రోచ్. నెక్స్ట్ ఏంటంటే ఎందుకు అది వచ్చిందంటే ఊకా అంటే ఇట్స్ అన్ అబ్రివేషన్ ఈజ్ వాలటిలిటీ, అన్సర్టనిటీ, కాంప్లెక్సిటీ అండ్ అంబిగ్విటీ. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఊకా అంటే ఏంటి అనేది కూడా అడుగుతారు. ఇన్ దట్ మీకు ఇచ్చి అందులో వి అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది, ఓకే, లేదంటే యు అనేది ఏంటి. దిస్ ఈస్ ఆల్ ద టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ బి ఫ్రేమ్డ్ బై దట్ IABF ఇన్ ద ఎగ్జామినేషన్. ఊకా అంటే వాలటిలిటీ, అన్సర్టనిటీ, కాంప్లెక్సిటీ, అంబిగ్విటీ. ఇట్ ఈస్ ఎన్ ఎన్విరాన్మెంట్. మనకున్న ప్రజెంట్ ఎన్విరాన్మెంట్లో వాలటిలిటీ అంటే గ్లోబలైజేషన్ అయిపోయిన రకరకాల చేంజెస్ వస్తున్నాయి. ఒకప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళే మోనోపోలీ కింద ఉండేవి. తర్వాత ఎప్పుడైతే ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చినాయో కాంపిటీషన్ పెరిగిపోయింది. మన సర్వీసెస్ కూడా మనం ఇంప్రూవ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఓకే, మన స్టాఫ్కి మనం ట్రైనింగ్స్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఇప్పుడు చూసారనుకోండి ఇంకా టఫ్గా ఉంటుంది. న్యూ జనరేషన్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్ రావడం. అంటే ఏంటంటే డే బై డే ఏమవుతుందంటే మార్కెట్ అనేది ఎక్స్పోజ్ అయిపోయి సో మెనీ చేంజెస్ ఎప్పుడైతే వస్తాయో సో మీకు ఏమవుతుందంటే వాలటిలిటీ అనేది, దాన్నే వాలటిలిటీ అంటాం. చేంజెస్ అనేది వాలటైల్గా ఉంటాయి, చాలా చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఎన్విరాన్మెంట్. అదొక ప్రస్తుతం సిచ్యువేషన్. నెక్స్ట్ అన్సర్టనిటీ ఏంటంటే ఫ్యూచర్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఓకే, ఇవాళే మనం ఏదో ఒక యూనిట్ పెట్టుకున్నాం అనుకోండి, చూసారు కదా ఇప్పుడు ఆయిల్ పెరిగినాయి, ఎక్కడో ఏదో వార్ జరిగిందంటే దాని ఇంపాక్ట్ ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ దట్ గూడ్స్ మీద కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి కింద ఉంటుంది. ఓకే, కాంప్లెక్సిటీ అంటే ఒకదాని కొన్ని కనెక్ట్ అవుతుంది. అంటే కొన్ని ఫ్యాక్టర్స్ వేరే ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. కాంప్లెక్సిటీ రీసెంట్గా ఒక బ్యాంక్లో మనకి ఏంటంటే ఈ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ప్రాబ్లం వచ్చింది. సో ఆ బ్యాంక్ ఒకటే సఫర్ అవ్వలేదు, దాంతో ఆ బ్యాంకుతో లావాదేవీలు జరిపిన వేరే బ్యాంకులు కూడా ప్రాబ్లం ఫేస్ చేసినాయి. అంటే ఇదేంటంటే ఇంటర్ కనెక్టెడ్ ఇష్యూస్. అలాగే అంబిగ్విటీ అంటే ఏంటంటే మనం ముందుకు వెళ్ళాలా, ఇక్కడ ఉండాలా అనేది మనం తేల్చుకోలేని పరిస్థితి ఇప్పుడు ఉంది. చాలా బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంక్స్ బిజినెస్ ఎక్స్పాండ్ చేసి కొత్త ప్రోడక్ట్స్ తోటి వెళ్ళాలా, లేదంటే ఉన్న ప్రోడక్ట్స్ని మనం మార్కెట్ చేసుకుని డెవలప్ అవ్వాలా, లేకపోతే ఇంకేంటి అనేది తేల్చుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ఎన్విరాన్మెంట్, ప్రజెంట్ ఎన్విరాన్మెంట్. సో ఇటువంటి ఎన్విరాన్మెంట్లో ఎందుకు చెప్తున్నాం అంటే మన హ్యూమన్ బీయింగ్, దట్ మీన్స్ వర్క్ ఫోర్స్ని మనం ఎంత జాగ్రత్తగా ఇటువంటి ఎన్విరాన్మెంట్లో హ్యాండిల్ చేయాలి అనేది ఇప్పుడు ప్రజెంట్ సబ్జెక్ట్. హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సబ్జెక్టే అది. ఎందుకంటే ఇదివరకట్లా అంటే నువ్వు చెయ్యి అంటే 10 గంటలు చేస్తే ఇప్పుడు 10 గంటల చేయడు కాదు, వదిలేసిపోతాడు. ఓకే, సో వదిలేసిపోతే కొత్త వాడిని ఎదుర్కోవాలంటే మళ్ళీ వాడికి మేము ట్రైనింగ్ తీసుకుని వాడికి అన్ని మొట్టమొదటి ఏబిసిడి దగ్గర నుంచి చెప్పుకొచ్చి ఇవన్నీ చేయాలంటే అది ఎక్స్పెండిచర్ అంతా దీనికే ఖర్చు అయితే ఇంకా వాడికి ప్రాఫిట్స్ ఏం మిగులుతాయి. సో ఇదంతా కూడా ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్ వీఆర్ ఇన్ ద సిచ్యువేషన్. ఓకే, సో హ్యూమన్ పర్స్పెక్టివ్ వస్తే కనుక ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇందులో ప్రజెంట్ దాంట్లో హ్యూమన్ పర్స్పెక్టివ్ వచ్చారు. అది ఏం చేస్తుందంటే లేటెస్ట్ దాంట్లో ఇట్ రీప్లేస్డ్ దట్ రేషనల్ ఎకనామిక్ మ్యాన్ బై ద సోషల్ మ్యాన్ పర్స్పెక్టివ్. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తానంటే రేషనల్ ఎకనామిక్ మ్యాన్ అంటే మనిషిని ఎకనామిక్ మ్యాన్ కింద చూసాం 1980s వాటిలో. ఎందుకంటే వాడికి ఏం తినలేదా, వాటిలో పర్సనల్ లైఫ్ ఏంటి ఇవన్నీ ఏం పట్టించుకోలే. నువ్వు చెయ్యి అవసరమైతే నువ్వు 10 గంటలు 12 గంటలు 13 గంటలు చెయ్యి, నీ ఓవర్ టైం ఇస్తామని చెప్పి చేయిస్తున్నా చెప్తే వాడి చేత. కానీ అంత చేస్తే కనుక వాడి హెల్త్ పాడైపోతుంది, వాడి ఫ్యామిలీ రోడ్ల మీద పడతారు, వాడి పిల్లల పరిస్థితి ఏంటి ఇవన్నీ ఆలోచించడం అనేది లేనే లేదు. ఎందుకంటే వాడు చేసే కొద్దీ డబ్బులు వస్తున్నాయి.
వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా, యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ అయినప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇది. ఓకే, ఇప్పుడు దాని నుంచి ప్రజెంట్ ఓకాలోకి వచ్చాం. అంటే వాలటిలిటీ, అన్సర్టనిటీ, కాంప్లెక్సిటీ, అంబిగ్యూటీలోకి ఎప్పుడైతే వచ్చామో, ఇప్పుడు వీళ్ళ మనం జాగ్రత్తగా చూసుకుంటేనే కానీ మనకి లాభం లాభం ఉండదు అనే దాంట్లోకి మారిపోయాం. అంటే సోషల్ మ్యాన్, హీ ఈజ్ ఎ సోషల్ మ్యాన్. ఏ రకంగా సోషల్ మ్యాన్ అంటే కనుక, ఎస్, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎమోషనల్ బై నేచర్, ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎమోషన్స్ లైక్ లవ్, హేట్, హ్యూమన్ నీడ్స్, ఎక్స్పెక్టేషన్స్, లైఫ్ ప్లెజర్, హ్యూమన్ వాల్యూస్, బిలీఫ్స్, పెర్సెప్షన్స్, ట్రెడిషనల్ కల్చర్, ఇవన్నీ కూడా ఒక మనిషికి ఉండే లక్షణాలు. అంటే హీ ఈజ్ నాట్ జస్ట్ లైక్ ఎ మిషన్. మిషన్ అనుకున్న దానికి ఏముంటుంది, మీరు స్విచ్ చేస్తే పని చేస్తూ ఉంటుంది, మీరు ఎంతసేపు చేస్తే అంతసేపు చేస్తుంది, అరిగిపోయేదాకా. బట్ హ్యూమన్ బీయింగ్స్ అలా కాదే. వాడికి ప్రేమ అనేది ఉంటుంది, వాడి బాధ ఉంటే పని చేయలేడు, హ్యాపీనెస్ ఉందంటే ఎక్కువ పని చేస్తాడు. అలాగే అతని అవసరాలకి దగ్గర సరిపోతుంది. వేవరింగ్ అంటూ లేదనుకోండి, అంటే ఏం లేదు. ఇప్పుడు స్టాఫ్ వెల్ఫేర్ మెజర్స్ అంటున్నాం, మీకు స్టాఫ్ హౌసింగ్ లోన్ ఇస్తున్నారు, వెహికల్ లోన్ ఇస్తున్నారు, మీకు ఇన్సూరెన్స్ చేస్తున్నారు లైఫ్కి. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది, అమ్మయ్యా అని చెప్పేసి ఆ బ్రెయిన్ ఎక్కడో గోడ తగిలించేసి వాడు హాయిగా పని మీద దృష్టి పెడతాడు. లేదనుకోండి, నాకు ట్రాన్స్ఫర్ వస్తుందేమో, నా ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో, నా పిల్లలు ఏమవుతారో, నాకు ఇల్లు కూడా లేదు, రేపొద్దున నా పరిస్థితి ఏంటో అన్న వేవరింగ్ ఉన్నవాడు అది చేయలేడండి. మీ పొద్దున్న సాయంత్రం కూర్చుంటాడు ఆఫీసులో, కానీ మీకు ఏమీ కనపడదు అవుట్పుట్. సో ఇట్ ఈస్ ద ప్రజెంట్ థింకింగ్ ఆఫ్ దిస్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, అండ్ ఇన్ మోడర్న్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్కి వస్తే కనుక, అంటే ఇక్కడ దేర్ ఆర్ 4 P's ఆర్ దేర్. ఆర్గనైజేషన్ నీడ్స్ టు కన్సిడర్ 4 ఫ్యాక్టర్స్. అదేంటంటే పీపుల్, ప్రొడక్ట్స్, ప్రాసెస్ అండ్ ప్రాఫిట్స్. ఇది ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఆల్సో వెరీ వ్యాలిడ్ పాయింట్. ఈ 4 P's అనేది ఇంపార్టెంట్. మోడర్న్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ లో వాట్ ఆర్ ద 4 ఫ్యాక్టర్స్ ఇన్ ఆర్గనైజేషన్ నీడ్స్ అనే దాంట్లో ఫస్ట్ పీపుల్. ఇది కూడా మీరు జనరల్గా ఆలోచించండి. పీపుల్ అంటే ఏంటి? వర్క్ ఫోర్స్ ఏం చేస్తారు? ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, లేదంటే సర్వీసెస్ ఇస్తారు. ఏ రకంగా ఇస్తారు? దెర్ ఈజ్ సమ్ ప్రాసెస్. అంటే వాళ్ళకి చెప్తారు ఇది ఎలా చేయాలి, ఎలా చేయాలి. మిషన్స్ అయితే కనుక మిషన్స్ ఇలా పని చేయించాలని చెప్తారు. అదే సర్వీసెస్ అయితే కనుక ఇదిగో ఎలా చేయాలి, దీనికి ప్రోడక్ట్స్ ఏంటంటే ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ దీని ప్రకారం నువ్వు చేయాలి, లేదంటే ఇలాగ. ఓకే, అంటే దెర్ ఈజ్ ఎ ప్రాసెస్, దాని ప్రాసెస్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అల్టిమేట్గా మీకు ఏమొస్తుంది, మీకు రిజల్ట్ ఏంటంటే ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్స్ రావాలి, బట్ లాస్ రాకూడదు. సో ఇదేంటంటే పీపుల్, ప్రొడక్ట్స్, ప్రాసెస్, ప్రాఫిట్స్, ఇవి 4 కూడా ఒక ఆర్గనైజేషన్కి అవసరం. ఓకేనండి. నెక్స్ట్, ఇన్ ఆర్గనైజేషన్ కాంపిటెన్సీస్, మళ్ళీ ఆర్గనైజేషన్లోకి వచ్చేటప్పటికి 4 ఉన్నాయి, బాగానే ఉందండి. ఈ 4 ఉంటే సరిపోతుందా? కాంపిటెన్సీస్ ఉంటాయి. ఏంటి కాంపిటెన్సీస్ అంటే కస్టమర్ క్యాపిటల్, స్ట్రక్చరల్ క్యాపిటల్, హ్యూమన్ క్యాపిటల్, 3. అంటే మనకి క్యాపిటల్ అనేటప్పటికి డబ్బులు తీసుకెళ్ళి పెట్టుబడి పెట్టేసి బిజినెస్ స్టార్ట్ చేయడం కాదండి, లేదా ఇండస్ట్రీ పెట్టడం కాదు. మనకు కావాల్సింది ఏంటంటే కస్టమర్ క్యాపిటల్. ఇప్పుడు కూడా మన బ్యాంక్స్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ద కస్టమర్ క్లయింట్ అంటాం, క్లయింట్ బేస్. ఓకే, అంటే కస్టమర్ ఉంటేనే కదా బిజినెస్ ఉండేది, ఆర్గనైజేషన్ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ తీసుకోవడానికి ఉండేది. లేదంటే కనుక ఏంటి, ఇట్ ఇస్ డిజర్ట్. సో కస్టమర్ క్యాపిటల్ అనేది మంచి కస్టమర్ బేస్ ఉన్నప్పుడు మంచి బిజినెస్, మంచి రిజల్ట్ మనం చూపించగలుగుతాం ఒక ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఏంటంటే స్ట్రక్చరల్ క్యాపిటల్ అంటే ఏంటంటే మనకుండే మెకానిజం. అంటే దీన్ని చెప్పాలంటే మన సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్, దట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చర్. ఇన్ వాట్ వే ద స్ట్రక్చర్ వీఆర్ ఇంప్లిమెంటింగ్. ఓకే, అంటే ఏంటంటే మనకి ప్రైవేట్ బ్యాంక్స్కి మనకి కూడా కంపారిజన్ చేసినప్పుడు వాళ్ళు సాఫిస్టికేటెడ్గా ఉంటుంది, వాళ్ళ సిస్టమ్స్ అన్నీ కూడా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాం, మన దాకా మనం మాన్యువల్ సిస్టంలో ప్రింట్లు తీసేసి పాస్బుక్లు ఇచ్చేవాడు. వాడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా ఈమెయిల్స్ పుష్ చేసేస్తాడు. తర్వాత మీకు మొబైల్కే మనకి మెసేజెస్ వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు అడాప్ట్ చేసిన, అఫ్కోర్స్ వీఆర్ ఆల్సో అడాప్టింగ్ ద సేమ్ థింగ్. అంటే ఏంటంటే మీకు కంఫర్ట్ ఆఫ్ ద కస్టమర్, దే విల్ చూస్ దిస్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్. అంటే ఆ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అని మనం ఆర్గనైజేషన్లో కనుక ఉంటే కనుక ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎ గుడ్ ఫ్యాక్టర్, కాంపనెంట్. ఇట్ ఈస్ కాల్డ్ ద స్ట్రక్చరల్ క్యాపిటల్ అంటాం. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ ఈజ్ ది హ్యూమన్ క్యాపిటల్ అంటే దట్ ఈస్ ద వర్క్ ఫోర్స్. అంటే
ఒక రకంగా చెప్పాలంటే మంచి వర్క్ ఫోర్సు, మంచి కస్టమర్ బేసు ఉన్నా కూడా స్ట్రక్చరల్ క్యాపిటల్ కనుక సరిగ్గా లేదనుకోండి, అంటే వీళ్ళిద్దరిని మ్యాప్ చేసేది లేదనుకోండి, మెకానిజం అంటే మన సిస్టమ్స్ అండ్ ప్రొసెసెస్ కరెక్ట్గా లేవనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో ఫెయిల్యూర్ ఆఫ్ ఆర్గనైజేషన్. కాంపిటెన్సీ ప్రజెంట్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్. సో ఆ రకంగా ఏంటంటే క్యాపిటల్ అనేటప్పటికీ దర్ ఆర్ 3 కాంపనెంట్స్, కీ కాంపనెంట్స్ ఉంటాయి క్యాపిటల్లో. అవి ఏంటంటే కస్టమర్ క్యాపిటల్, స్ట్రక్చరల్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్. నెక్స్ట్, later awareness among employees and exploitation leads to trade unionism. అప్పట్లో మనకి వెస్ట్ చెప్పాను చూడండి, లాంగ్ బ్యాక్ అంటే పర్సనల్ డిపార్ట్మెంటు అలాగలా ఉండే, అంటే లైన్ మేనేజర్స్ అనేది ఉంటుంది అనమాట. అప్పుడు మనం కూడా చూసే ఉంటాం. అదేంటంటే సినిమాలో చూస్తూ ఉంటాం, టీ గార్డెన్స్ ఉంటాయి, ఎవడో బయట నుంచి వస్తాడు, ఆ టీ ఎస్టేట్స్ అంతా కూడా పెద్ద యజమాని ఎవరో కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత ఎక్కడి నుంచో చుట్టుపక్కల విలేజెస్ నుంచి తీసుకెళ్తా ఉంటారు. వాళ్ళకి ఒక ఏముండదు, ఎందుకంటే వర్క్ 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 వాళ్ళ చేతి చేయించడమే. ఓకే, అవసరమైతే వాళ్ళని ఒక మనిషిని కొట్టే రైట్ ఎందుకు వస్తుంది, ఎవరికి రాకూడదు. వాళ్ళ అవసరమైతే ఆ సూపర్వైజర్స్ వాళ్ళంతా ఉంటారు చూడండి, ఎస్టేట్ మేనేజర్స్ వాళ్ళంతా కూడా కొరడాలతో కొట్టి మరీ పని చేయించుతా ఉంటారు. అంటే వాడు సిక్ అయినా సరే జస్ట్ చూస్తూ ఉంటాం, చిన్న చిన్న సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఇది ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ వస్తాయి, దీన్ని ఇస్ కాల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటాం. ఓకే, ఎక్స్‌ప్లాయిటేషన్ ఇవన్నీ పెరిగినప్పుడు అప్పట్లో యూరోపియన్ కంట్రీస్లో, వెస్టర్న్ కంట్రీస్లో మీకు ఇండస్ట్రియల్గా బాగా అడ్వాన్స్ అయినప్పుడు సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే ఎంప్లాయీస్ ఎక్కువ పని చేయించారు, అవుట్పుట్ ఎక్కువ రావడం కోసం. అంతేగాని ఎంప్లాయీస్ గురించి పట్టించుకునేవారు కాదు. అవసరం అయితే ఎక్స్‌ప్లాయిట్ చేయడం అంటే ఏంటంటే నువ్వు చేసిన దానికి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేవారు కూడా, ఓవర్ టైం ఇచ్చి అయినా సరే పని చేయించడం. అంటే వాడు చేయగలుగుతున్నాడు, అవసరం అయితే కొట్టి దానికి చేయకపోతే కనుక కొరడాతో దెబ్బలు చేసే పనిష్మెంట్ ఇచ్చైనా చేయించేవారు. సో దాంట్లో ఏమవుతుందంటే ఒక రెవల్యూషన్ లాంటిది వస్తుంది. ఎప్పుడైతే రెవల్యూషన్ లాంటిది స్టార్ట్ అయిందో వాళ్ళలో ఏంటంటే ఒక యూనిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఆ యూనిటీ కింద ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా స్టార్ట్ అయిందే అప్పుడు దిస్ ట్రేడ్ యూనిటిజం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ డిఫరెంట్. ఈ న్యూ ఛాలెంజెస్ ఆర్ థ్రోన్ బై, ఈ కొత్త ఛాలెంజ్లు అంటే ఈ ట్రేడ్ యూనిజం ఇవన్నీ కాకుండా కొంచెం బెటర్మెంట్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ మోడర్నైజేషన్ లీడ్స్ టు మెనీ చేంజెస్ యాజ్ ద ప్రో ఎంప్లాయీ, నో మోర్ డిక్టేటర్స్, నో లాయల్టీ ఎక్సెట్రా. ఇప్పుడు ప్రో ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్కి ఫేవర్గా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎంప్లాయీస్ని చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది జాగ్రత్తగా. అలాగే డిక్టేటర్స్ అనేది డిక్టేట్ చేయడానికి లేదు, ఎందుకంటే కాంపిటీషన్ ఉంది, గ్లోబలైజేషన్ వచ్చేసింది. గ్లోబలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో మీకు కాంపిటీషన్ అనేది, కాంపిటీషన్లో మనం నిలబడాలంటే వేరే దారులు కూడా లేదు. ఇదే సిచ్యువేషన్. సో డైనమిజం, ఇన్నోవేటివ్ అండ్ ప్రొడక్టివ్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ న్యూ ఛాలెంజెస్ కింద ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రో ఎంప్లాయీ కింద మారిపోయింది. మనమైనా చూస్తుంటాం చూడండి, సపోజ్ ఎవరికైనా బ్యాంక్స్లో ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, క్లరికల్కి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్లేస్ ఇదివరకంటే ఎక్కడికి వేస్తే అక్కడ పోతాడులే అనుకున్నారు. ఇప్పుడు అలా కాదు, మీ ఇంటి దగ్గర ఏమైనా బ్రాంచ్ ఉందా, లేకపోతే మీ పక్కన ఏమైనా ఉందా చూసి మరీ వేస్తున్నారు ఆట హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్స్. ఎందుకంటే దే హ్యావ్ టు రీటైన్ ద ఎంప్లాయ్, అంటే ఇట్ ఈస్ ఎ ప్రో ఎంప్లాయీ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ దిస్ కాంపిటీషన్. అదర్వైజ్ ఇంకొకటి ఎవడో తన్నుకుపోతాడు, వీడు తీసుకెళ్ళిపోతాడు. అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజర్స్ టు టేక్ బ్యాక్ సీట్ అండ్ హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ కేమ్ టు ఫ్రంట్ సీట్, బట్ బోత్ హ్యావ్ దేర్ ఓన్ డ్రాబ్యాక్స్. ఆ రకంగా ఏమైందంటే ఇంతకుముందు ఇండస్ట్రియల్ రిలేషన్స్, పర్సనల్ మేనేజర్స్ అనే వాళ్ళు ఉండేవారు ఒకప్పుడు. నేను చెప్పాను చూడండి, లైన్ మేనేజర్స్, పర్సనల్ డిపార్ట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు హెచ్ఆర్ ప్రొఫెషనల్స్, ఇవన్నీ కొత్త సెటప్ వచ్చింది. రెండు డిఫరెంట్ డైపోల్స్ లాంటివి. అంటే ఏంటంటే ఒక దాంట్లో అడ్వాంటేజ్ ఉంటుంది, ఇంకొక దాంట్లో డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఆ రకంగా మెరిట్స్, డిమెరిట్స్ రెండిట్లోనూ ఉన్నాయి. ఓకే, సో ఆ రకంగా మనం చెప్తున్నాం అనమాట. ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజర్స్ టు టేక్ బ్యాక్ సీట్ వెళ్ళినాయి, అండ్ హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ కేమ్ టు ద ఫ్రంట్ సీట్ వచ్చినప్పటికీ కూడా డ్రాబ్యాక్స్ అనేది ఇంకా స్టిల్ వీఆర్ హ్యావింగ్. నెక్స్ట్, రిలేషన్షిప్ బిట్వీన్ హెచ్ఆర్ఎం అండ్ హెచ్ఆర్డి. హెచ్ఆర్ఎం అంటే ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. రెండింటికి ఏంటి తేడా అని చూద్దాం. హెచ్ఆర్డి అనేది సబ్సెట్ ఆఫ్ హెచ్ఆర్ఎం. ఫస్ట్ పాయింట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ పాయింట్ అంటే హెచ్ఆర్డి ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ఆర్ఎం. సబ్సెట్ అంటే హెచ్ఆర్ఎం అనేది పెద్ద సర్కిల్ కింద గీసుకుంటే, అందులో లోపల ఇన్నర్ సర్కిల్ కింద మనం కనుక గీసుకుంటే హెచ్ఆర్డిని ఇట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ హెచ్ఆర్ఎం అంటాం. ఓకే,
నెక్స్ట్ ఫంక్షన్స్ లైక్ రిక్రూట్మెంట్, ఇండక్షన్, ప్లేస్మెంట్, శాలరీ, అటెండెన్స్, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, గ్రీవెన్స్ హ్యాండిలింగ్, హెచ్ఆర్ఎం, ఇవన్నీ కూడా హెచ్ఆర్ఎంలోకి వస్తాయి. అంటే ఒక స్టాఫ్ సంబంధించిన రిక్రూట్మెంట్ కావచ్చు, ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇండక్షన్ కావచ్చు, ప్లేస్మెంట్స్ అండ్ వాళ్ళకి పోస్టింగ్స్, శాలరీ, అటెండెన్స్, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, గ్రీవెన్సెస్ హ్యాండిలింగ్, ఇవన్నీ కూడా హెచ్ఆర్ఎం కింద వస్తాయి. మరి హెచ్ఆర్డిలోకి ఏమొస్తాయి అంటే ఇట్ ఈస్ ది డెవలప్మెంట్, అంటే క్లైమేట్ డెవలప్మెంట్ అంటాం. నీడ్ ఫర్ క్లైమేట్ డెవలప్మెంట్ అంటే మనకు ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డెవలప్ దట్ హ్యూమన్ రిసోర్సెస్. ఏంటి, ఏ రకంగా డెవలప్ చేస్తారు అంటే వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేయడం, ట్రైనింగ్స్ ఇవ్వటం, వాళ్ళకి ప్రమోషన్స్, క్యారియర్ ప్రాస్పెక్ట్స్ చూపించడం. ఓకే, వాళ్ళ 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 యొక్క స్కిల్స్ అవన్నీ కూడా మనకి ఆర్గనైజేషన్కి ఉపయోగపడేలాగా మనం చేసుకోవడం. అంటే రైట్ పర్సన్ ఇన్ ద రైట్ జాబ్. ఓకే, ట్రైనింగ్స్ ఇవ్వటం, ఎక్స్టర్నల్ ట్రైనింగ్స్, వాట్ ఆర్ ద నీడ్స్, వేర్ హీ సెట్ బ్యాక్, ఎక్కడ ఉంది చూడటం, దాని గ్యాప్స్ ఫిల్అప్ చేయటం, ఇవన్నీ చేయవుతుందంటే మీకు అతను హీ విల్ కంట్రిబ్యూట్ మోర్ టు దట్ ఆర్గనైజేషన్. సో ఆ రకంగా దిస్ ఈజ్ ఎ సెపరేట్ బట్ ఎ పార్ట్ ఆఫ్ హెచ్ఆర్ఎం. హెచ్ఆర్ఎం డీల్స్ విత్ ఆల్ aspects of human resources function, while HRD only deals with the development part. ఇది కూడా క్వశ్చన్స్ అండి, నేరో క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. హెచ్ఆర్ఎం అనేది హ్యూమన్ రిసోర్సెస్ ఫంక్షన్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా చూస్తుంది. హెచ్ఆర్డి అనేది ఓన్లీ డెవలప్మెంట్ పార్ట్ మాత్రం చూస్తుంది. నెక్స్ట్, హెచ్ఆర్ఎం ఫంక్షన్స్ ఆర్ మోస్ట్లీ ఫార్మల్, వైల్ హెచ్ఆర్డి ఫంక్షన్స్ కెన్ బి ఇన్ఫార్మల్ లైక్ మెంటర్షిప్స్. ఇది కూడా ఇంపార్టెంట్. జస్ట్ అవటానికి చిన్న లైన్ కానీ ఇందులో యూ కెన్ ఫ్రేమ్ 2-3 క్వశ్చన్స్. ఎలాగంటే అసలు ఫార్మల్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ అంటే ఏంటి తెలియాలి. హెచ్ఆర్ఎం అనేది ఫంక్షన్స్ అనేది ఫార్మల్ అంటున్నాడు, హెచ్ఆర్డి ఫంక్షన్స్ అనేది ఇన్ఫార్మల్ అంటున్నాడు. మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ లో అదే ఇస్తాడు. హెచ్ఆర్ఎం ఫంక్షన్స్ ఆర్ ఫార్మల్, ఇన్ఫార్మల్, నార్మల్, రకరకాలుగా ఇస్తాడు. అసలు ఫార్మల్ ఇన్ఫార్మల్ ఏంటది మీకు తెలియాలి. ఫార్మల్ అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రక్చరైజ్డ్, దట్ ఈస్ కాల్డ్ ద ఫార్మల్. ఓకే, and everything is not structured. ఓకే, దట్ ఈస్ ఇన్ఫార్మల్. ఎలాగంటే ఇప్పుడు హెచ్ఆర్ఎం ఉందనుకోండి, హెచ్ఆర్ఎంలో ఏంటంటే ప్రతిదీ కూడా పాలసీస్ ఉంటాయి, యూనిఫార్మిటీ ఉంటుంది. అంటే సపోజ్ డిసిప్లినరీ యాక్షన్స్ కావచ్చు, వాళ్ళకి ఇంక్రిమెంట్స్ కావచ్చు, శాలరీస్ కావచ్చు, బేసిక్స్ ఫిక్సేషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు. ఒక పాలసీ అంటూ కనుక అడాప్ట్ చేస్తే ఆ పాలసీ అనేది అందరికీ అప్లికబుల్ అవుతుంది. 5 years ట్రాన్స్ఫర్ పాలసీ ఉందనుకోండి, నాకు నచ్చిన వాళ్ళకి నేను 5 years ట్రాన్స్ఫర్ పాలసీ అప్లై చేసి మిగతా వాళ్ళని ఇగ్నోర్ చేయడానికి కుదరదు. ఇట్ ఈస్ ఏ ఫార్మల్, స్ట్రక్చర్డ్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఫాలోడ్ యాజ్ పర్ ది పాలసీ, గైడ్లైన్స్, రూల్స్, ఎవ్రీథింగ్. బట్ హెచ్ఆర్డీకి వచ్చినప్పుడు అలా కుదరదండి. అక్కడ ఇన్ఫార్మల్ అంటే ఏంటి, ఎవడైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళని తీస్తాం. సపోజ్ 5 మంది క్లర్క్స్ ఉన్నారనుకోండి, అందులో 5గురిలో 2 డల్గా ఉన్నారనుకోండి, ఆ డల్గా ఉన్న వాళ్ళనే ఐడెంటిఫై చేసి ట్రైనింగ్ ఇస్తారు. మిగతా 3 యూనిఫామ్గా అందరికీ 5 ఇవ్వాలని ఏం లేదు కదా. ఇట్ ఈస్ నాట్ ఏ స్ట్రక్చర్ ఫార్మేట్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ఫార్మల్. అంటే ఎవరైతే డల్గా, ఎందుకంటే వాళ్ళని పికప్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే అప్పుడు అవుట్పుట్లో, డెవలప్మెంట్లో వాళ్ళ పార్ట్ అనేది కనపడుతుంది. అందు గురించి వాళ్ళని తీస్తాం. సో ఆ రకంగా మీకు హెచ్ఆర్డి ఫంక్షన్స్ ఎప్పుడు వచ్చినా సరే ఇట్ ఈస్ ఇన్ఫార్మల్, అండ్ హెచ్ఆర్ఎం ఫంక్షన్స్ ఎప్పుడు వచ్చినా సరే ఇట్ ఈస్ ఏ ఫార్మల్. నెక్స్ట్, రోల్ ఆఫ్ హెచ్ఆర్ ప్రొఫెషనల్స్. హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ అంటే జిఎంస్. జనరల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ అంటే జిఎం హెచ్ఆర్ఎం అని మీ హెడ్ ఆఫీస్లో ఉంటారు చూడండి. అలాగే మీకు ఆర్గనైజేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో కూడా హెచ్ఆర్ పర్సన్స్ ఉంటారు. ఓకే, వీళ్ళు చేయాల్సిన ప్రొఫెషనల్స్ ఉండాల్సిన రోల్స్ ఏంటంటే వాళ్ళ యొక్క అసైన్మెంట్స్ ఏంటంటే వాళ్ళ రోల్ ఫస్ట్ ఈజ్ సపోర్టివ్ రోల్. సపోర్టివ్ రోల్ అంటే ఏంటంటే టు స్ట్రెంగ్థెన్ ద ఆపరేషనల్ అండ్ ఎగ్జిక్యూటివ్ లెవెల్స్. ఇతను చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఓ పాలసీ, ఓ బ్యాంకే తీసుకోండి. బ్యాంక్లో మనకి ఏంటంటే సపోజ్ ఈసారి ఎన్పిఎస్ ఎక్కువ ఉన్నాయి ఒక బ్యాంక్లో ఈ సంవత్సరం. అది ఒక మనకి ఎజెండా ఏంటి, హౌ టు రెడ్యూస్ దిస్ ఎన్పిఏ ఇన్ ద బ్యాంక్. అలాగే నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది బాగా పూర్గుంది, హౌ టు ఇంక్రీజ్ ద నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. అలాగే రిటైల్ అడ్వాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే గోల్స్ కింద సెట్ చేసుకుంటాం. ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్, బిజినెస్ ప్లాన్లోకి వచ్చేస్తాయి.
వచ్చినప్పుడు ఇప్పుడు జిఎంస్ కన్సర్న్ జిఎంస్ సిఎండిసి అంతా కూడా పాలసీస్ ఫ్రేమ్ చేసి ఏం చేయాలని చెప్పేసి రాసేసుకుంటారు, అన్ని కూడా ఫ్రేమ్ చేసుకుంటారు, ఇది చేయాలి, ఈ రకంగా డెవలప్ చేయాలని చెప్పేసి చేసినప్పుడు ఓకే అది చేసుకుంటే సరిపోతుందా? ఇది ఎలా చేయించాలి? ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ బిజినెస్ లేదండి, బాగా పూర్గా ఉంది బ్యాంక్లో. ఓకే, దాని ప్రాస్పెక్ట్స్ చాలా బాగున్నాయి మార్కెట్లో. దాన్ని చెయ్యాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇంత పెరగాలి, ఈ సంవత్సరం ఉన్న 100 కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ అనేది ఫారిన్ ఎక్స్చేంజ్ బిజినెస్ 200 crores నెక్స్ట్ ఇయర్ తీసుకెళ్ళాలి అనేది ఒక సింపుల్ అగ్రీ అవుతారు బోర్డు మీటింగ్స్లో వాటిలో. ఇతను హెచ్ఆర్ఎం పర్సన్, జిఎం హెచ్ఆర్ఎం వాళ్ళు ఎవరు ఉంటారు చూడండి, ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళ మీద పడుతుంది. అతను సపోర్ట్ చేయాలి. ఏ రకంగా అంటే టు స్ట్రెంగ్త్ అండ్ ఆపరేషనల్ ఎగ్జిక్యూటివ్ లెవెల్స్ వీళ్ళని చేయాలి అనుకున్నప్పుడు అతను ఏం చేస్తాడంటే దీన్ని ఎలా చేయాలి, హౌ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్, హౌ టు ఇంక్రీజ్ అని చెప్పి దానికి ఒక పాలసీ లాంటిది తయారు చేసుకుని సూటబుల్ పర్సన్స్ లేరనుకోండి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో తీసుకెళ్ళటమో, లేదంటే ఎక్స్టర్నల్ ట్రైనింగ్స్ ఇవ్వటమో, లేదంటే ఉన్న వాళ్ళని రీషఫుల్ చేసి వాళ్ళకైనా ప్రమోషన్స్ ఆశ చూపించి వాళ్ళని అందరూ మోటివేట్ చేయడం, ఈ రకంగా చేయడం. అంటే ఇది ఇస్ వన్ వే హీ విల్ యాక్ట్ యాజ్ ఎ catalyst in the organization. So that is called as support role. Next, role of systems development research. ఇతనికి ఏంటంటే అన్నిటిల మీద అవగాహన ఉండాలి. అంటే ఎప్పుడో నిరంతరంగా ఓ సైంటిస్ట్ లాగే ఉండాలి. సైంటిస్ట్ ఎప్పుడు ఏం చేస్తాడు, కొత్తదాన్ని ఇన్వెంట్ చేస్తాడు, అంటే ఇన్నోవేటివ్గా ఆలోచిస్తాడు. ఓకే, ఏ రకంగా అలాగే ఇతను కూడా ఏం చేస్తారంటే ఈ హెచ్ఆర్ పర్సన్లో ఉన్న స్టాఫ్ని, ఓకే వాళ్ళ యొక్క స్టాఫ్ పొటెన్షియల్ ట్యాపింగ్ని ఎలాగ చేయాలి, వాళ్ళని ఎలాగ ఆప్టిమమ్ యూటిలైజేషన్లో తీసుకొచ్చి రిజల్ట్స్ మనం దానికి కంట్రిబ్యూట్ చేయించాలి అనే దాని మీద ఉండాలి, ఆ స్కిల్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్, మేనేజరల్ రోల్. మేనేజరల్ రోల్ అంటే ఏంటంటే ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్, రిక్రూట్మెంట్, ప్లేస్మెంట్, రిటైనింగ్, మోటివేటింగ్ బై ఇంటిగ్రేటింగ్ ద పీపుల్ దేర్ రోల్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ పొటెన్షియల్ అసెస్మెంట్, ప్లానింగ్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ దట్ పర్సనల్. అంటే ఓవరాల్గా మేనేజ్ చేయడం. ఎలాగ మేనేజ్ చేయడం అంటే మనకి ఫ్యూచర్ యాంటిసిపేషన్, సపోజ్ బ్రాంచ్ ఎక్స్పాన్షన్ ఉంది, ఇన్ని బ్రాంచెస్ మనం ఓపెన్ చేయాలి అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా హీ హ్యాస్ టు ఐడెంటిఫై ద న్యూ మేనేజర్స్. అంటే ఉన్న వాళ్ళని ఎవరెవరు సూటబుల్గా ఉన్నారని చెప్పి డేటాబేస్ అనేది మొత్తాన్ని తీసి దాని నుంచి మనం ఐడెంటిఫై చేసి కొంత వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి ఎక్స్టర్నల్గా వాళ్ళని రాబోయే కొత్త బ్రాంచెస్కి వాళ్ళ మేనేజర్కి వేయటం. ఇటువంటి అంటే ఏంటంటే ఇవన్నీ కూడా అతను చేయాల్సిన పాత్ర, రోల్. నేను ప్లానింగ్లోకి వచ్చేస్తామంట. ఫ్యూచర్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంటు, రిక్రూట్మెంటు. లేదనుకోండి ఆ ఫ్యూచర్లో ఏమో దెబ్బతింటారు, సడన్గా ఉన్నట్టుండి అందరూ ఒక 1000 మంది రిటైర్ అయిపోయారు అనుకోండి, అదే రిటైర్ అయినప్పుడు చూద్దాంలే అనుకుంటే అప్పటికప్పుడు మీకు ప్రాసెస్లో పెడితే మీకు సంవత్సరం పాటు స్టాఫ్ లేకుండా స్ట్రగుల్ అయ్యి ఉన్న బిజినెస్ అంతా వేరే బ్యాంకులకు పోయి ఇలాగే సిచ్యువేషన్స్ మనం అడ్వర్స్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి. అదే ముందే కనుక మన ప్లానింగ్ ఉందనుకోండి, ఎస్ ఇలా కొంతమంది వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఉన్న వాళ్ళని మనం ప్రమోషన్స్ ఇవ్వటం, లేదంటే కొత్త వాళ్ళని క్యాంపస్ నుంచి తీసుకోవడం, ఇవన్నీ కూడా చేయాల్సింది ఎవరంటే హెచ్ఆర్ ప్రొఫెషనలే చేయాలి. రోల్ ఆఫ్ డెవలపింగ్ కాంపిటెన్స్ అదొక్కటే కాదు, అవుట్పుట్ పెరగాలి అన్నప్పుడు అమాంగ్ ద ఎంప్లాయీస్ హీ షుడ్ క్రియేట్ సమ్ కాంపిటెన్సీ. ఎలా కాంపిటెన్సీ అంటే పాయింట్స్ పెట్టడం, లేదంటే వాళ్ళకి మానిటరీ బెనిఫిట్స్ లాంటి చూపించడం, లేదా ప్రమోషన్స్ ఆశ చూపించడం, లేదంటే పెర్ఫార్మెన్స్ అప్రైజల్ రికమెండేషన్స్ బట్టి వాళ్ళకి ఇంకేమన్నా బెనిఫిట్స్ చూపించడం. ఇవన్నీ అంటే డిఫరెన్షియేట్ చేయడం. అంటే ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్కి ఒక బిలో యావరేజ్ పెర్ఫార్మెన్స్కి మధ్యలో డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ వీడు కూడా వాటితో కాంపిటీషన్లో ముందుకెళ్ళడానికి మోటివేట్ అవుతాడు. సో ఇవన్నీ చేయాలి. అలాగే ప్రాసెస్ రోల్ అంటే ఫైండ్ అవుట్ రియల్ కాజెస్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అట్ ఆర్గనైజేషన్ లెవెల్స్ అండ్ టేక్ కరెక్టివ్ స్టెప్స్. ప్రాసెస్ రోల్ అంటే ఇవన్నీ ప్రాసెస్ అంటే చెప్పాను చూడండి, మ్యాపింగ్ అని చెప్పాను కదా, పీపుల్కి అండ్ ప్రోడక్ట్ దట్ రిజల్ట్కి గోల్స్కి మధ్యలో మ్యాపింగ్ చేయడం అనేది దట్ ఈస్ కాల్డ్ ద ప్రాసెస్ అంటాం. ఆ ప్రాసెస్లో అంటే ఏంటంటే ఇతను చేయాల్సింది ఎక్కడైనా కనుక పిట్ఫాల్స్ ఉన్నాయా, ఏదైనా ల్యాప్సెస్ ఉన్నాయి అంటే కొంతమంది ఉన్నారు 10 years టుగెదర్ కనుక వాళ్ళకి ప్రమోషన్స్ లేవనుకోండి, నిర్లిప్త వచ్చేస్తాయి, ఎందుకులే ఏదో వర్క్ అని చెప్పేసి ఏదో వెళ్ళటం రావటం అనేది చేస్తూ ఉంటారు బ్యాంక్కి, కానీ అవుట్పుట్ ఏం కంట్రిబ్యూట్ చేయరు. ఓకే, అటువంటి తెలుసుకున్నప్పుడు ఏంటి ఆటోమేటిక్ ప్రమోషన్స్ ఇవ్వాలా, లేదంటే వాళ్ళకి ఏమైనా సమ క్యాడర్స్లో కనుక డిస్సాటిస్ఫాక్షన్ ఉందనుకోండి, ఆ క్యాడర్స్ నేమ్స్ ఏమైనా మార్చాలా, లేదంటే ఇంకేమైనా మానిటరీ బెనిఫిట్స్ ఏమైనా వాళ్ళకి ఇవ్వాలా, సోషల్ వెల్ఫేర్ అది దట్ మీన్స్ స్టాఫ్ వెల్ఫేర్ మెజర్స్ ఏమైనా చేస్తే కనుక వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుందా వర్క్లో,
లేదంటే ట్రాన్స్ఫర్స్ కంఫర్టబుల్ ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్స్ కనుక ఇస్తే కనుక దే విల్ బి గివింగ్ మోర్ అవుట్పుట్. ఇవన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లో ఉన్నాయి తెలుసుకుని దాన్ని కరెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హీ కెన్ షో దట్ రిజల్ట్. అంటే ఇదంతా చేయాల్సింది తనే చేయాలి. ఓకే, నెక్స్ట్. సో మీకు అర్థమైంది కదండి, రోల్ ఆఫ్ హెచ్ఆర్ ప్రొఫెషనల్స్లో ఉన్నాయి మొత్తం 5. సపోర్టివ్ రోల్ ఆఫ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్, R&D డివిజన్ లాగా మెయింటైన్ చేయాలి ఇతను. మేనేజర్స్ రోల్స్ ఉండాలి ఇతనికి, అండ్ రోల్ ఆఫ్ డెవలపింగ్ కాంపిటెన్సీ అండ్ ప్రాసెస్ రోల్. నెక్స్ట్, critical attributes of HRM. An HR functionary should have the following. ఇది critical attributes of the HRM ఏంటంటే, HR functionary should have the following. అతనికి ఉండవలసిన స్కిల్స్. ఒకటి నేను చెప్పింది ఫస్ట్ ప్రీవియస్ ద రోల్, అతని యొక్క పాత్ర ఏంటి, అతని డ్యూటీస్ ఏంటి, వాట్ ఆర్ దట్ డ్యూటీస్, వాట్ ఆర్ ద రోల్స్ హీ హ్యాస్ టు పెర్ఫార్మ్ అనే దాని గురించి చెప్పుకొచ్చాము 5 పాయింట్లు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాట్ ఆర్ ద స్కిల్స్ హీ షుడ్ హ్యావ్. అదేంటి TMP, టెక్నికల్, మేనేజరియల్ అండ్ పర్సనాలిటీ. ఓకే, ఏంటి టెక్నికల్, వాట్ ఈస్ దిస్ అంటే, see here, knowledge of performance appraisal system, behavior science, overall of the organizational culture, skills in counseling, personal management, design and coordinated training programs at all levels. ఇవన్నీ కూడా టెక్నికల్లోకి వస్తాయండి. అంటే ఏంటంటే పెర్ఫార్మెన్స్ అప్రైజల్ సిస్టమ్ అనేది ఒక టూల్, అది ఏంటి అనేది తనకు తెలియాలి. అందులో కొత్త ఐడియాస్ కూడా మీరు ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఓకే, ట్రాన్స్పరెన్సీయా లేకపోతే ఇంకేమైనా అసెస్మెంట్ బై దట్ 2 or more పీపుల్స్ అప్రైజల్స్ సిస్టమా, ఇలా. అంటే ఏంటంటే దానివల్ల ఏమవుతుందంటే తనకు ఫీడ్బ్యాక్ వస్తుంది. అది సింపుల్ వైడ్ ప్రొసీజర్స్ కూడా అడాప్ట్ చేయడం. అందులో కూడా పేజీలు ఇచ్చి పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటే ఎవరో రాయరు, దాంట్లో కూడా సింప్లిఫైడ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్ పెట్టడం. దాని ద్వారా తనకి వాట్ ఈస్ ద యాక్చువల్ థింగ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం. అలాగే నెక్స్ట్ ఏంటంటే బిహేవియరల్ సైన్స్ అనేది కూడా తిరిగారు. బిహేవియరల్ సైన్స్ అంటే ఏంటంటే అతను హ్యూమన్ బిహేవియర్ గురించి, మనుషులు ఎలా ఉంటారు, వాట్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్, హౌ దేర్ ఇన్నర్ ఫీలింగ్స్ అనేది కూడా అతను గ్రాప్ చేయగలిగే నాలెడ్జ్ అతను ఉండాలి, టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి ఆర్గనైజేషన్స్లో ఏంటంటే యూనియన్స్కి మేనేజ్మెంట్కి మధ్యలో ఒక స్పర్స్ వస్తాయి, డిఫరెన్సెస్. దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేయాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఇచ్చారనుకోండి, ఏదో ఒక ట్రాన్స్ఫర్ పాలసీ కనుక అడాప్ట్ చేశారనుకోండి, అందరూ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు రెసిస్టెన్స్ వచ్చి యూనియన్స్ స్టాఫ్ నుంచి కూడా ఒక సమ్ రిపల్స్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. అది డెవలప్ అయిపోయి న్యాచురల్గా ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ దట్ వర్క్ మీద పడుతుంది, ఆర్గనైజేషన్ సఫర్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్స్లో కూడా హౌ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్ అంటే దిస్ ఇస్ కాల్డ్ ఇస్ ఏ కౌన్సిలింగ్ స్కిల్స్. కౌన్సిలింగ్ స్కిల్స్ అంటే నిజంగా అటువంటి చేయక తప్పదు, చేంజెస్ అనేది అడాప్ట్ చేయక తప్పదు. చేసినప్పుడు మన ట్రాన్స్ఫర్ ఇక్కడ అక్కడ వాళ్ళకి ఇక్కడ నార్త్ నుంచి సౌత్ నుంచి నార్త్కి వేసేసారనుకోండి, వేసేసినప్పుడు అది తప్పదు, వెయ్యికి తప్పదు అది. కానీ వాళ్ళకి ఏంటంటే దాన్ని కౌన్సిలింగ్ ద్వారా ఏదో చేయాలంటే నువ్వు అలా చేసి ఒక 3 years టెన్యూర్ కనుక చేస్తే కనుక నీ చాయిస్ ప్లేసెస్ ఇస్తాను, దెన్ ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. ఆ టైప్ ఆఫ్ టెక్నికల్ వే ఆఫ్ అప్రోచ్ అనేది హీ షుడ్ హ్యావ్. అలాగే పర్సనల్ మేనేజ్మెంట్, డిజైన్ అండ్ కోఆర్డినేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా అతను మేజర్ రోల్ ఉంటుంది. ఎలాగంటే ఏ ట్రైనింగ్ ప్రోగ్రాము ఎవరెవరికి ఇవ్వాలి అనేది కూడా తను ఓవరాల్గా ఐడియా ఉండాలి దాని గురించి. ఓకే, నెక్స్ట్ మేనేజరియల్ అంటే నెక్స్ట్ పాయింట్ ఇస్ మేనేజరియల్ అంటే సిస్టమ్ డెవలప్మెంట్ స్కిల్స్, ఆర్గనైజింగ్ ఎబిలిటీ. అంటే దీన్ని ఏమని చెప్తానంటే, నేను ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మ్యారేజ్ ఫంక్షన్స్ చేస్తూ ఉంటాం, పెద్ద ఫంక్షన్స్ చేసినప్పుడు చాలామంది డబ్బులు ఖర్చు పెడతారు, లక్షలు ఖర్చు పెడతారు. కానీ ఆ ఫంక్షన్ చాలా తేలిపోయినట్టు ఉంటుంది, ఏమీ కనపడదు. ఏదో పెళ్ళి అంటే పెళ్ళి ఫంక్షన్ జరుగుతుంది. కానీ కొంతమంది చేసే ఫంక్షన్స్ చాలా బ్యూటిఫుల్గా అక్కడ అదేదో సినిమా చూసినట్టుగా అనిపించేలాగా చేస్తుంటారు, ఆర్గనైజ్ చేస్తుంటారు. దాన్ని మనం ఏం చేస్తాం, అఫ్కోర్స్ దాన్ని స్పెషలైజ్డ్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈవెంట్ మేనేజర్స్ అని చెప్పి దిగిపోయారు వాళ్ళు చేసే పని అదే. అంటే దే ఆర్ హ్యావింగ్ దట్ డెవలప్మెంట్ స్కిల్స్, ఆర్గనైజింగ్ ఎబిలిటీ, వాళ్ళు స్పెషలైజ్ అనమాట. అటువంటి మేనేజరల్ స్కిల్స్ దిస్ హెచ్ఆర్ ఫంక్షనరీ షుడ్ హ్యావ్. ఎనీ సిస్టమ్ తను చేయాలనుకున్నప్పుడు ఆ సిస్టమ్ డెవలప్మెంట్ ఎలా చేయాలి,
డెవలప్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసి ఆర్గనైజేషన్ ఎలా ఎఫెక్టివ్గా రిజల్ట్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి. అది అక్కడ చేయాల్సింది. నెక్స్ట్ పర్సనాలిటీకి వచ్చేటప్పటికి హీ షుడ్ హ్యావ్ సమ్ హ్యూమన్ టచ్. అంటే ఇనిషియేటివ్ ఉండాలి. అంటే ఇనిషియేటివ్ అంటే తను ముందు దిగిపో రంగంలో ఇనిషియేట్ చేయాలి. ఓకే, అంటే లీడ్ చేయాలంటే లీడర్ కన్నా ముందు వెళ్తే కనుక ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు అతన్ని ఫాలో అయ్యారు. అలాగే ఫెయిత్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. అతనికి అతని మీద నమ్మకం ఉండేలాగా అతను బిహేవ్ చేయాలి. ఎందుకంటే అతను చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఉండకూడదు. సపోజ్ మీ అందరినీ కూడా నేను ప్రమోషన్స్ ఇస్తాను, లేకపోతే ముందు పని చేయండి అని చెప్పి పని అంతా చేయించుకున్న తర్వాత ప్రమోషన్ అవ్వటం కుదరట్లేదు, ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది అని చెప్పి అన్నాను. ఇట్ ఈస్ ద డిసీవింగ్ నేచర్. అలా కాకుండా అంటే అవతరాలు నమ్మాలన్నమాట. నమ్మగలిగేలాగా అతను బిహేవ్ చేయాలి. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. అంటే ఎప్పుడు కూడా ప్రోయాక్టివ్, అది జరుగుతుంది, చేస్తుంది, చెయ్యాలి అని చెప్పేసి ఆ పాజిటివ్ యాటిట్యూడ్. నెగిటివ్గా ఉండకూడదు, ఇది అవ్వదు, ఇది చేయదు అనే కాకుండా ఎస్ ఇట్ కెన్ బి డన్ అన్న టైప్లో ఉండాలి. క్రియేటివిటీ, కొత్త ఆలోచనలతోటి చేయగలిగే కెపాసిటీ ఉండాలి అంటే పర్సనాలిటీకి. అండ్ టీమ్ లీడర్షిప్ స్కిల్స్. అంటే టీమ్ లీడర్ స్కిల్స్ అంటే ఒక టీంని ముందుకు నడిపించే స్కిల్స్ అనేది అంటే లీడర్ లక్షణాలు అనమాట. అండ్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ న్యూ థింగ్స్. అలాగే కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలనేది అంటారు. నేను ఇంతకన్నా ఏముంది, నాకు ఇప్పుడు నేర్చుకున్నది చాలా అనుకుంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే హెచ్ఆర్ఎం ఫంక్షనరీకి ఉంటే మొత్తం 3 అండి. ఒకటి టెక్నికల్స్, and second one is managerial, and third one is personality. These are the skills he should have. And next is the HR competency model. HR competency model developed by ikkada manam cheppindi skills, what type of skills he should have, a HR manager, HR person, functionary. అదే కాంపిటెన్సీ మోడల్ ఏంటంటే అసలు హెచ్ఆర్ కాంపిటెన్సీలో ఉండే ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటనేది చూద్దాం. సిఐఏ డెవలప్డ్ బై సిఐఏ అంటే దట్ ఈస్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. 9 బిహేవియరల్ కాంపిటెన్సీస్ వాళ్ళు డిఫైన్ చేశారు. ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. ఒకటి ఏంటంటే కమ్యూనికేషన్, సెకండ్ వన్ ఈజ్ ఇనిషియేటివ్, థర్డ్ వన్ ఈజ్ డ్రైవ్, ఫోర్త్ వన్ ఈజ్ క్రియేటివిటీ, నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత టీమ్ వర్క్, తర్వాత ఇన్ఫ్లుయెన్స్, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్, తర్వాత ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇవన్నీ కూడా మీకు గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ ఆబ్జెక్టివ్ టైప్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇవే, చాయిస్ అనేది ఉంటుంది కాబట్టి. కానీ దానికి ఎలా గుర్తుపెట్టుకోవాలని మీకు చెప్తున్నాను. హెచ్ఆర్ కాంపిటెన్సీ మోడల్లో ఈ సిఐఏ ఫ్రేమ్ చేసిన 9 బిహేవియరల్ కాంపిటెన్సెస్ అనేది ఒకసారి మీరు చూస్తే ఆటోమేటిక్గా మీకు గుర్తుంటుంది. కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఏదైనా మీటింగ్ జరిగింది అనుకోండి, బిజినెస్ మీటింగ్, హెచ్ఆర్ పర్సన్ కూడా మాట్లాడండి అని చెప్పి అంటారు. మనం కూడా చూస్తూ ఉంటాం. ప్రెజెంటేషన్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ అనేటప్పటికీ ల్యాప్టాప్ పట్టుకుని వాడు స్క్రీన్ మీద మొత్తం అంతా బోర్డు మెంబర్స్ అందరూ ప్రజెంట్ చేస్తారు. అది ఆ టైప్లో తనకి సింపుల్ కమ్యూనికేషన్ ఉండాలి. అంటే ఏంటంటే పీపీటీలు కానీ లేదంటే వర్డ్స్లో రూపంలో కానీ తర్వాత తను చెప్పేదంతా కూడాను ఎఫెక్టివ్గా ఉండాలి. అంటే ఇచ్చిన మెసేజ్ కమ్యూనికేషన్ అనేది అది కస్టమర్స్ కావచ్చు, ఒక స్టాఫ్ ఆఫ్ దట్ ఎంటైర్ ఆర్గనైజేషన్ కావచ్చు, లేదంటే తన ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, ఎక్కడైనా సరే సింపుల్ వే అండ్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ వెరీ ఈజీలీ. సో త్రూ దట్ ఎనీ వే, అంటే అది పీపీటీలు తయారు చేసి చూపిస్తాడా, లేకపోతే ఏంటంటే సింపుల్ బట్ కమ్యూనికేషన్ వర్డ్స్లో వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా చేస్తాడా, దట్ ఈస్ హిజ్ స్కిల్ హీ షుడ్ హ్యావ్. నెక్స్ట్ ఈజ్ ఇనిషియేటివ్. ఇనిషియేటివ్ అనేది ఏంటంటే స్టార్ట్ చేయడం, బిగిన్ చేయడం. అంటే ఏ ప్రాబ్లం అయినా సరే ఇమీడియట్గా దాని గురించి రంగంలో దిగిపోవడం, బిగిన్ చేయడం వితౌట్ ఎనీ టైం ల్యాప్స్. నెక్స్ట్ డ్రైవ్ అంటే ఏంటంటే ఇగ్నైట్. అంటే ఆ బిహేవియర్ ఎలా ఉంటే ఇగ్నైట్ అంటే చెయ్యాలి. 80% ఇది ఇనిషియేట్ చేయడమే కాదు, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఒక
బర్నింగ్ టైప్ మాట, ఇది చేయాలి, 80% ఇది అవ్వాలి, చేయాలి అనేది ఉండాలి. నెక్స్ట్ క్రియేటివిటీ, న్యూ థింకింగ్, న్యూ ఇన్నోవేటివ్గా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తన మీద తనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. అంతే నేను చేయగలగా లేదా అనేది ఉంది అనుకోండి, ఆ డైలమాలోకి వచ్చాడు అనుకోండి, సో పీపుల్ విల్ నాట్ బిలీవ్ హిమ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి కొలాప్స్. ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ డెవలప్. అఫ్ కోర్స్ ఇవన్నీ తర్వాత మనం ఎలాబరేట్గా నేర్చుకుంటామండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద బోలంత వస్తుంది మనకి మెటీరియల్ అప్పుడు. అలాగే టీం వర్క్ అంటే టీం వర్క్ మీద బోలంత వస్తుంది. ఓకే, అంటే ఈచ్ పాయింట్ విల్ బి ఎలాబరేటివ్, విల్ లెర్న్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ యూనిట్స్. టీం వర్క్, టీం అంటే ఒక మెంబర్స్ని తను నడిపించడం ముందుకి. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్, హౌ హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దట్ పీపుల్. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే తను సపోజ్ తను ఒక హానెస్ట్ పర్సను, హార్డ్ వర్క్ చేసే పర్సను, అందరి మనిషి, అందరికీ పాటుపడే మనిషి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మన హెచ్ఆర్ఎం జిఎం గారు చాలా మంచి అని చెప్పింది ప్రతి చేస్తాం. మనం అంతా చాలా హ్యూమన్ టచ్ ఎక్కువ అతనికి. మనకి ట్రాన్స్ఫర్స్ ఏంటి, ప్రమోషన్స్ ఏంటి, హ్యూమానిటరీ గ్రౌండ్స్లో కన్సిడర్ చేస్తుంటాడు, స్టాఫ్ వెల్ఫేర్ మెజర్స్ అన్ని కూడా బాగా ఇస్తున్నాడు అనేది న్యాచురల్గా ఏంటంటే ఇట్ ఇన్ఫ్లుయెన్స్ దట్ ఎంప్లాయీస్ ఆర్ ఎవ్రీబడి విల్ కంట్రిబ్యూట్ టు ద వర్క్. Whatever that assignment he has assigned to these people, they definitely complete and show it. So that is the influence. ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక క్వాలిటీ బిహేవియరల్ కాంపిటెన్సీ కూడా అతనికి ఉండాలి హెచ్ఆర్ కాంపిటెన్సీస్లో. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎనీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, అంటే ఏ కొత్త చేంజ్ వచ్చినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. అంటే ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2000s సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్కి ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పేసి ఒక టాస్క్ అన్ని బ్యాంకులకి ఇచ్చినప్పుడు ఇట్ ఇస్ బిగ్ హెడేక్ టు దట్ హెచ్ఆర్ పీపుల్. ఎందుకంటే అప్పుడు దాకా చక్కగా మాన్యువల్ సిస్టంలో చేతితో రాసుకుని బుక్స్ పోస్టింగ్ చేసుకుని లెడ్జర్స్ చూసుకుని ఆ సిస్టమ్ అలవాటు ఉన్నాడు. ఉన్నట్టుండి కంప్యూటర్ మౌస్ అంటే ఏంటో తెలియదు, కీబోర్డ్ అంటే ఏంటో తెలియదు, కంప్యూటర్ అంటే తెలియనివాడు అందరూ 90% ఆఫ్ ది పీపుల్ అట్ వద్ద. అటువంటి అప్పుడు సడన్గా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలని కంప్యూటర్స్ పెడితే ఇట్ ఈస్ టోటల్లీ దట్ మీన్స్ రిలక్టెంట్నెస్ వచ్చేస్తుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి, దాన్ని సబ్జెక్ట్ చేయాలంటే అది అంటే ఏంటంటే స్లోగా వాళ్ళని ముందు వాళ్ళు బ్రెయిన్ స్టార్మ్ చేసి వాళ్ళకి దీనివల్ల మీకే మంచిదయ్యా, 5 ఎప్పటికల్లా వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు ఏమో రాత్రుల దాకా తెల్లవారు కూర్చుంటున్నారు, క్లోజింగ్ టైం వచ్చిందంటే తెల్లవారులు నిద్ర లేకుండా కూర్చోవాల్సిన పని ఉండదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ది సిస్టమ్, 5 ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది ఇలా చెప్పి యాక్యురసీ ఉంటుంది. మీరు మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసే పని ఉండదు, తప్పులు ఎక్కడ జరగవు, నథింగ్ విల్ బి హ్యాపెన్ టు దట్ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఆల్ ద పీపుల్, కస్టమర్స్ యాజ్ వెల్ యాజ్ ద స్టాఫ్. ఇలా చెప్పుకుని వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి మౌస్ ఎలా ఆపరేట్ చేయాలి అని చెప్పేసి ఒక ఎక్స్ట్రా వర్క్ ఫోర్స్ని ఇచ్చి ఆన్ ద జాబ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి కంఫర్ట్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు సెపరేట్గా మళ్ళీ ఇంక్రిమెంట్స్ ఇచ్చి కంప్యూటరైజేషన్ ఇంక్రిమెంట్స్ ఇచ్చి ఇలా ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ ఎ సొల్యూషన్ ఫర్ ఎ ప్రాబ్లం. అలా ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఏంటంటే జస్ట్ మెయింటైనింగ్ ఆఫ్ క్వాలిటీ సర్కిల్స్ చేసి వాళ్ళ యొక్క పొటెన్షియాలిటీ అనేది ట్యాప్ చేసాం, వాళ్ళకి నాలెడ్జ్ షేరింగ్ అది పెట్టి ఆ స్కిల్స్ డెవలప్ చేసి ఓకే అది ఆర్గనైజేషన్కి మనకు ఉపయోగపడతాయి. సో ఇవన్నీ కూడా ఇట్ ఈస్ డిజైర్డ్ బిహేవియరల్ కాంపిటెన్సీస్ డెవలప్డ్ బై దట్ సిఐఏ. Next, if you are coming to that, all above are embedded in the following 10 functional competencies. ఇవన్నీ ఎంబెడెడ్ అంటే ఇంటిగ్రేటెడ్. దేనికి ఇంటిగ్రేట్ చేయబడ్డాయి అంటే ఒకటి మన ఇందాక కాంపిటెన్సెస్ ఉండాలని చెప్పాం, అవన్నీ కూడా కాంపిటెన్సెస్ ఉండేవి. దాని దేని ద్వారా వస్తాయి, ఒకటి ఏంటంటే ఎలా వస్తాయి ఇవన్నీ అంటే ఒకటి ఫస్ట్ థింగ్ ఈజ్ బిజినెస్ నాలెడ్జ్ అంటే హౌ టు ఎర్న్ ప్రాఫిట్ ఇన్ బెస్ట్ వే. అంటే ఏంటంటే ముందు బిజినెస్ ఇది తెలియాలని కూడా హెచ్ఆర్ పర్సన్ ఉండాలంటే ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, డెవలప్ అవ్వాలంటే ప్రాఫిట్ ఎర్న్ చేయాలి. అదే కదా అల్టిమేట్గా ఏ ఆర్గనైజేషన్ చేసిన ప్రొడక్ట్స్ అవ్వచ్చు, గూడ్స్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు. సో ఇందులో అది చెయ్యాలనుకున్నప్పుడు ముందు వాట్ అనేది తెలియాలి. అంటే ఏంటంటే ముందు బిజినెస్ మనం ఏం చేస్తున్నాం, బిజినెస్ రిటైల్ బిజినెస్ అంటే ఏంటి, తర్వాత ట్రెజరీ బిజినెస్ అంటే ఏంటి, అంటే ఓవరాల్గా మొత్తం ఎంటైర్ బిజినెస్ నాలెడ్జ్ అనేది అతను తెలిసి ఉండాలి. ఓకే, ఇట్ ఈస్ ఎ కంపల్సరీ థింగ్. నెక్స్ట్ ఏంటంటే చేంజ్ మేనేజ్మెంట్.
చేంజ్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. అంటే ఏంటంటే మీకు చెప్పాను చూడండి, దట్ మీన్స్ ఇందులో చేంజ్ మేనేజ్మెంట్లో 4 ప్రిన్సిపల్స్ ఉంటాయండి. ఇది మీకు అక్కర్లేదు అనుకోండి. ఒకటి ఏంటంటే అండర్స్టాండింగ్ ద చేంజ్, ప్లాన్ ద చేంజ్, ఇంప్లిమెంట్ ద చేంజ్, కమ్యూనికేట్ ద చేంజ్. మీకు దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒకప్పుడు ఈ హెచ్ఆర్ పర్సన్స్కి అది సవాల్ కింద మారింది, ఛాలెంజ్ కింద. ఎప్పుడు 2000స్లో కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అయిపోవాలి అని చెప్పి టాస్క్ ఇచ్చినప్పుడు హెచ్ఆర్ పర్సన్కి వచ్చిన ప్రాబ్లం ఇది చేంజ్ మాట. ఉన్నటువంటి మాన్యువల్ నుంచి కంప్యూటరైజేషన్లోకి వెళ్తే ఏంటి ప్రాబ్లం అంటే రెసిస్టెన్స్ వస్తుంది. సో దీన్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ ద చేంజ్, ఆ చేంజ్ని అర్థం చేసుకునేలాగా చెప్పాలి. ఆ తర్వాత ఆ చేంజ్ని ప్లాన్ చేయి, ఎలాగ ఈ చేంజ్ని అడాప్ట్ చేయాలి ఆర్గనైజేషన్లో. తర్వాత implementation, effective implementation with the acceptance of all the employees, workers, whatever it may be. నెక్స్ట్ జరుగుతున్నది ఏంటంటే కమ్యూనికేషన్ అప్డేట్ చేస్తూ ఉండాలి. అప్డేట్ చేయాలంటే వాళ్ళకి కంఫర్ట్, ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసి అండ్ ఎప్పటికప్పుడు మనం చూసుకోండి, టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ పీపుల్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ చేంజెస్. అంటే వాళ్ళ డిఫికల్టీస్ ఏమన్నా అర్థం చేసుకోవడం, వాళ్ళు చేయలేకపోతున్నారంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. ఆ ట్రైనింగ్ ఇచ్చింది కూడా వాళ్ళకి బుర్రలకు ఎక్కట్లేదు అనుకుంటే కనుక మనుషులు పంపించి హ్యాండ్స్ ఆఫ్ దగ్గరుండి చేయి పట్టుకుని చేయించడం. సో ఇవన్నీ ఏంటంటే చేసినప్పుడు ఏమవుతుంది, ఒక స్మూత్నెస్ వచ్చేస్తుంది. కొన్నాళ్ళు పోయింది, లాంగ్ సర్టన్ టైం తీసుకున్నా కూడా. నెక్స్ట్ అంటే డైవర్సిటీ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే ఇక్కడ హెచ్ఆర్ పర్సన్ ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నప్పుడు అక్కడ వర్కర్స్లో రకరకాలుగా ఉంటారు. అదే కనుక జాగ్రాఫికల్గా ఉందనుకోండి, ఒక ఆర్గనైజేషన్ స్ప్రెడ్ అయి ఉందనుకోండి, మీకు నార్త్లో ఒక కల్చర్ ఉంటుంది, వెస్ట్రన్ ఏరియాలో ఒక కల్చర్ ఉంటుంది, సౌత్లో ఒక కల్చర్ ఉంటుంది, ఈస్ట్లో ఒక కల్చర్ ఉంటుంది. అలా కాకుండా విత్ ఇన్ దట్ ఆర్గనైజేషన్లోనే రేసెస్ ఉంటాయి, ఒకడు హిందూ, ఒకడు ముస్లిం, ఒకడు సిక్కులు. సో ఇలా కాకుండా మళ్ళీ ఏజెస్ ఉంటాయి, ఒకడు కుర్రాడు 30 ఏళ్ళు, ఒకడు 50 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళకి రిటైర్డ్ అయిపోయేవాడు. మనం కూడా చూస్తుంటాం బ్యాంక్లో. ఇవన్నీ ఏంటంటే రేసు, ఏజ్, సెక్స్, లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, కల్చరు, ఫిజికల్, మెంటల్, ఇవన్నీ కూడా మీకు డైవర్సిటీ. అన్నీ కూడా డిఫరెంట్ పీపుల్ వీఆర్ వర్కింగ్ విత్ ద పీపుల్ వీఆర్ వర్కింగ్. అటువంటి అప్పుడు వాళ్ళని మేనేజ్ చేయడం అనేది కూడా ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. ఓకే, సో ఈ రకంగా డైవర్సిటీ మేనేజ్మెంట్ కూడా ఇట్ ఈస్ ఎ ఎంబెడెడ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ బిహేవియరల్ కాంపిటెన్సీస్. నెక్స్ట్ సర్వీస్ ఓరియంటెడ్. నెక్స్ట్ ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్. సో సర్వీస్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే హీ షుడ్ హ్యావ్ సమ్ ఎంపతి. మనం చెయ్యాలి, ఎందుకంటే అంటే ప్రోయాక్టివ్గా ఉండాలి. ఏదైనా సపోజ్ ఎంప్లాయీస్ డిఫికల్టీస్ అర్థం చేసుకోవడం, అంతేకాని ఒక హిట్లర్ లాగా డిక్టేటింగ్ ట్రెండ్లోకి వెళ్తే కనుక పనులు అవ్వవు, ఆర్గనైజేషన్కి ఏమీ దానివల్ల ఉపయోగపడదు. సో అందువల్ల ఏంటంటే ఆ 10 functional competencies, this also one of the competencies this HR professional should have. Okay, that means integrate అయ్యి ఉంటుంది కాబట్టి అంటే ఇది కూడా ఉండాలి అతనికి. డైవర్సిటీ మేనేజ్మెంట్ పాటు సర్వీస్ ఓరియంటేషన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఎక్సలెన్స్. ఎగ్జిక్యూషన్ ఎక్సలెన్స్ అంటే ఏంటంటే ఒక పనిని ఎఫెక్టివ్గా చేయడం. ఎగ్జిక్యూషన్ ఎక్సలెన్స్ అంటే చేస్తాం. అంటే ఏదైనా సపోజ్ కాసా ఉందనుకోండి, కాసా మీరు క్యాంపెయిన్లో మొబిలైజ్ చేయమంటే ఏదో నచ్చిన చోటకి వెళ్ళిపోయి అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్పేసి మనకి ఏదో తిరిగేసి క్యాప్లను, యూనిఫామ్, టీషర్ట్లు వేసేసుకుని పైగా మాత్రం 4-5 రోజులు మొత్తం ఫీల్డ్ వర్క్ అని చెప్పేసి వెళ్ళిపోయి చివరికి 4-5 అకౌంట్లు తీసుకొచ్చి ఇక్కడ మీరేమో మన టీఏపీలు కనుక ఒక 10,000 అంతా వేసుకున్నారనుకోండి, దాని వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? అఫ్కోర్స్ మీరు చేశారు, పని చేశారు, క్యాన్వాస్ చేశారు, కాసా క్యాంపెయిన్ కండక్ట్ చేశారు, ఎవ్రీథింగ్, బట్ రిజల్ట్ ఈజ్ ద నెగిటివ్. ఎందుకంటే మీకు వచ్చిన బెనిఫిట్ 2,000 ఎంతో అండి, ఒక 10 అకౌంట్లు ఓపెన్ చేస్తే దానికి అయిన ఖర్చు 10,000 అనుకోండి. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఇట్? సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఎక్సలెన్స్ అంటే అదే కనుక జస్ట్ ఒక అపార్ట్మెంట్, న్యూ డెవలపింగ్ కాలనీకి ఒక టాస్క్ చేసి దట్ మీన్స్ ఆబ్జెక్ట్ కింద మనం పెట్టుకుని అక్కడికి వెళ్ళి విత్ ఇన్ 2 daysలోనే మనం ఒక 100 అకౌంట్లో 200 అకౌంట్లు మొబిలైజ్ చేయగలిగాం అనుకోండి విత్ ఎ షార్ట్ ఎక్స్పెండిచర్. సో దట్ ఈస్ ద ఎగ్జిక్యూషన్ ఎక్సలెన్స్ అంటాం. ఓకే, అలాగే ఇతను కూడా హెచ్ఆర్ పర్సన్ కూడా ఇంప్లిమెంట్ చేసేది అనేది టైమ్లీ అండ్ ఎఫెక్టివ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇట్ మే బి ఎ పాలసీ ఆర్ ఇట్ మే బి ఎనీథింగ్, యూ షుడ్ హ్యావ్ ఇట్. ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్.
ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ అంటే కాస్ట్ రిడక్షన్. అంటే అది ఏం చేసినా సరే రెవెన్యూ రిసోర్సెస్ అనేది తక్కువ ఉపయోగించుకుని రెవెన్యూ రిజర్వ్స్ అనేది జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎక్స్పెండిచర్ కనుక మనం మినిమైజ్ చేసుకుంటూ చేసామనుకోండి, ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్. అంటే ఏంటంటే మనం వీ హ్యావ్ టు సేవ్ దట్ ఆర్గనైజేషన్. మన ఆర్గనైజేషన్ మనం సేవ్ చేయడం కూడా ఒక రకంగా ఇట్ ఈస్ ఏ దట్ మీన్స్ మనం కూడా అనుకుంటాం ఇన్కమ్ పెరగకపోయినా సరే ఎక్స్పెండిచర్ తగ్గించామనుకోండి ఆటోమేటిక్గా ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ దట్ ప్రాఫిట్స్. ఆ రకంగా ఏంటంటే ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ కూడా ఇతను ఇట్ ఈస్ ఏ కాంపిటెన్సీ. నెక్స్ట్ బిల్డింగ్ ఎక్స్పర్టైజ్. బిల్డింగ్ ఎక్స్పర్టైజ్ అంటే he should have some qualities. బిల్డింగ్ ఎక్స్పర్టైజ్ అంటే he should have expertise. అంటే ఏంటి అంటే ఎక్స్పర్టైజ్ని బిల్డప్ చేయడం ఏంటంటే ఏ రకంగా చేస్తారంటే ప్రోడక్ట్ నాలెడ్జ్. ఇప్పుడు సపోజ్ ఒక ప్రోడక్ట్ ఏదో ఉంది, కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు బ్యాంక్లో, అది అంత కనుక మార్కెట్లోకి వెళ్ళాలనుకోండి, ముందు దానికి సంబంధించిన ఫీచర్స్ అన్ని కూడా స్టాఫ్కి మనం ట్రైనింగ్ ద్వారానో లేకపోతే పాంప్లెట్స్ ఇచ్చో మొత్తం వాళ్ళకి లేకపోతే చిన్న క్విజ్ లాంటిది కండక్ట్ చేసో వాళ్ళని మోటివేట్ చేసో వాళ్ళు అది తెలుసుకునేలాగా చేయడం అని. ఓకే, నెక్స్ట్ అంటే ప్రొఫెషనలిజం డెవలప్ చేయడం అంటే వాళ్ళు ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఇటువంటి ట్రైనింగ్, హెచ్ఆర్ ట్రైనింగ్స్ ఇవ్వడం. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. ఓకే, టైం మేనేజ్మెంట్ అంటే దట్ మీన్స్ విత్ ఇన్ ద టైంలో అవటం, లేదని కనుక డిసిప్లైన్, అడాప్టింగ్ ఆఫ్ ద డిసిప్లైన్ ఇన్ ద స్టాఫ్, ఇవన్నీ కూడా ఏంటంటే బిల్డింగ్ ఎక్స్పర్టైజ్ కింద క్వాలిటీస్లో వస్తాయి. నెక్స్ట్ పర్సనల్ క్రెడిబిలిటీ. పర్సనల్ క్రెడిబిలిటీ అంటే ఈ హెచ్ఆర్ పర్సన్కి ఉండాల్సింది అంటే పర్సనల్ క్రెడిబిలిటీ. ఫస్ట్ హీ షుడ్ బి హానెస్ట్. అంటే అతను కరప్టెడ్ అయ్యి ఉండి, నెగ్లిజెన్స్ అయ్యి ఉండి, లేజినెస్ కానీ ఇన్ఎఫిషియెంట్ పర్సన్ అయి ఉండకూడదు. అంటే పర్సనల్ క్రెడిబిలిటీ అనేది ఏంటంటే, క్రెడిబిలిటీ అనేది ఏంటంటే అతని యొక్క పర్సనాలిటీ నమ్మదగ్గదిగా, ఫాలో అవ్వదగ్గగా ఉండాలి. ఈజ్ హానెస్ట్ పర్సన్, వెరీ జెంటిల్ పర్సన్, ఏ పైన సరే చాలా అవైలబుల్గా ఉంటాడు అనే నమ్మకాన్ని అమాంగ్ ద వర్క్ ఫోర్స్ కనుక క్రియేట్ చేయగలిగాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ది పీపుల్ వర్కింగ్ విత్ హిమ్ విల్ డెఫినెట్లీ కంట్రిబ్యూట్ టు ద ఆర్గనైజేషన్. నెక్స్ట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అంటే ఒక రిలేషన్షిప్ ఎప్పుడు కూడా మెయింటైన్ చేయడం, కస్టమర్స్తో కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్తో కావచ్చు, లేదంటే స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్తో పాటు కావచ్చు. అంటే ఎప్పుడైనా 24 hours అవైలబుల్, ఒక పెద్ద అన్నలా కనుక అవైలబుల్గా ఉండి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అనేది సార్ట్ అవుట్ చేసే లాగా ఎప్పటికప్పుడు రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కూడా ఇట్ ఈస్ ఏ బెస్ట్ ఫంక్షనల్ కాంపిటెన్సీ ఆఫ్ దిస్ అవుట్ ఆఫ్ దిస్ 10. ఓకేనండి. సో ఈ రకంగా ఇవన్నీ కూడా 10 ఫంక్షనల్ కాంపిటెన్సీస్: బిజినెస్ నాలెడ్జ్, చేంజ్ మేనేజ్మెంట్, డైవర్సిటీ మేనేజ్మెంట్, సర్వీస్ ఓరియంటేషన్, execution excellence, financial perspective and saving of that money, okay, revenue reserves, and building expertise, personality, credibility, honesty, etc. Relationship, that means interpersonal relationship with that all the people. Okay, next development of HR functions in India koste. మరి ఇవన్నీ డెవలప్ చేయాలి, హెచ్ఆర్ ఫంక్షన్స్ డెవలప్ చేయాలంటే ఏదో పెద్ద ఆర్గనైజేషన్స్ పూనుకోవాలి కదండి. అందు గురించి మన ఇండియాలో ఏం చేశారంటే దేర్ ఆర్ సమ్ ఆర్గనైజేషన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ హెచ్ఆర్ ఫంక్షన్స్. అదేంటంటే IIBM, దట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్, NILM, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లేబర్ మేనేజ్మెంట్, అండ్ NIPM, దట్ మీన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా ఎబ్రివేషన్ పార్ట్స్. ఈ క్వశ్చన్స్లో కూడా వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ IIPM అని చెప్పి 4-5 చాయిస్ ఇవ్వచ్చు, కాబట్టి మీరు చూసుకోండి. ఓకే, నెట్టిస్కో, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. నెక్స్ట్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ వేరియస్ లాస్ ఆల్సో దే డెవలప్డ్. ఎనాక్ట్ చేశారు, కొన్ని చట్టాలు కూడా చేశారు. అదేంటంటే ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1946 అండ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అండ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 అండ్ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూషన్ ఎక్స్చేంజ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ యాక్ట్ 1947 and the Child Labor Act 1986 and Bonded Labor System Act 1976. These are all the different enacted laws, various enactment of different various laws. And the other thing is development of HR functions in India. Institutes ద్వారా జరుగుతుంది అనేది. These are the overall subject content of this unit 20.